హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కొండా సురేఖ గారి పైన యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది సార్ కాంగ్రెస్ అధిష్టానం. సో ప్రియాంక గాంధీ గారు కూడా రంగంలోకి దిగారు. అమల గారితో చర్చలు కూడా జరిగాయి, మాట్లాడారు అంటున్నారు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది అంటారు సార్? యాహ్! ఈ కొండా సురేఖ్ ఇష్యూ లడ్డూ తర్వాత కొండా సురేఖ్ ఇష్యూ పెద్దదయింది. అవును. 2 తెలుగు రాష్ట్రాల్లో. ఉమ్, అంటే మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి ఒక నీచ సంస్కృతి, రాజకీయ సంస్కృతి ఉంది. అంటే పర్సనల్‌గా వెళ్ళిపోయి స్త్రీలను వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్త్రీలంతా లాగడం, వాళ్ళకేవో అఫైర్‌లు ఉన్నట్టుగా, అంటే మన ఊర్లల్లో కొలాయిల దగ్గర ఉండేవి ఇట్లాంటివి. ఆ కొలాయిల దగ్గర గొడవల్లో ఎవరెవరికి ఎవరు అఫైర్‌లు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటుండేవాడు. నేను కూడా మా ఊర్లో చిన్నప్పటి నుంచి చూసేవాడిని. అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా కొలాయిల ప్లాట్‌ఫామ్ లాగా అయిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. రాజకీయ నాయకులు కూడా అలాగే తయారయ్యారు. ఇందులో స్త్రీలకి, పురుషులకి తేడా లేకుండా అయిపోయింది. అక్కడ రోజా లాంటి వాళ్ళని చూస్తే మనం ఎలా మాట్లాడుతుందో, అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు కొండా సురేఖ్ తయారైనట్టుగా మనకు కనబడుతుంది. తెలంగాణ రోజా ఆల్రెడీ అంటున్నారు ఆమెను. సో వీళ్ళేందంటే పర్సనల్‌గా రోజా కూడా పర్సనల్‌గా అటాక్ చేయడం అనేది ఎక్కువగా కనబడుతుంది. పొలిటికల్‌గా అటాక్ చేయడం అనేది వేరే విషయం. ఓకే. సో వ్యక్తిగతంగా వెళ్ళిపోయి వ్యక్తిగత ప్రతిష్టను, వాళ్ళ స్త్రీలను లాగడం ఇది దారుణంగా తయారైంది. పవన్ కళ్యాణ్ మీద కూడా ఏ స్థాయిలో విమర్శలు వైసీపీ నుంచి చేశారు. అంతకుముందు అక్కడ భువనేశ్వర్ మీద, తర్వాత వేరే వేరే స్త్రీల మీద ఆ స్థాయిలో ఉంది. రోజా మీద కూడా అలాగే తెలుగుదేశం నాయకులు కూడా బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా నీచ స్థాయికి దిగి మాట్లాడారు. ఇప్పుడు ఆ కల్చరు ఇక్కడ కూడా వచ్చేసింది. ఎందుకంటే సోషల్ మీడియా అన్ని ప్లేసుల్ని ఏవన్ చేసేస్తుంది. ఇదొక ఈ స్పేస్ అనేది, విర్చువల్ స్పేస్ అనేది, దానికి సపరేట్గా ప్రాంతీయ స్పేస్ అనేది ఉండదు. అన్నిటినీ సమం చేసేస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ కూడా మొదలైంది. సో ఆమె తీవ్రమైన కామెంట్స్ నాగార్జున ఫ్యామిలీ మీద చేసింది. దాంతో ఆ తీవ్రత వల్ల, లేకపోతే ఆల్రెడీ రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల చూపిస్తున్న ఒక దాన్నేమనాలి, అహంకారం అనాలా, లేకపోతే శత్రుపూరిత వైఖరా, మొత్తానికి ఆయన సినిమా ఇండస్ట్రీ పట్ల ఎందుకునో డే 1 నుంచి కూడా కొంత వ్యతిరేక వైఖరి కనబడుతుంది. నెగిటివ్ యాటిట్యూడ్ కనబడుతుంది. ఓకే. మనకి ఎక్కువగా చంద్రబాబుని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలో చంద్రబాబు వెరీ వెరీ పాజిటివ్గా ఉండేవాడు. సినిమా వాళ్ళు ఏమడిగినా కాదనకుండా చూసుకునేవాడు. దానికి కారణాలు కూడా అంతకుముందు రామారావు ఉన్నప్పుడు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా పనిచేశాడు చంద్రబాబు. కొంత ఆయన సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి. తన సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. కాబట్టి ఆయనకి ర్యాపప్ బాగుంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీతో అంత ర్యాపర్ లేదు. రాజశేఖర రెడ్డికి ఎన్నికల్లో కూడా ఆయనకి ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఒక సిసి రెడ్డి, వీళ్ళిద్దరు తప్ప పెద్దగా ఎవరు ఆయనకి పనిచేసిన వాళ్ళు లేరు. ఓకే. ఆ తర్వాత జగన్కి అదే పరిస్థితి. ఒక పోసాని కృష్ణమురళి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. రోజా, వీళ్ళు తప్ప ఆలీ పెద్ద యాక్టివ్ కాదు. పెద్దగా జగన్కి కూడా పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల జగన్ కూడా కొంత సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడు. అది కొంత ఇగోతో చేసినట్టుగాను మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళెవరు నన్ను పట్టించుకోలేదు, వీళ్ళకి ఒక చిన్న షాక్ ఇద్దాము, మూసుకొని వస్తారు మన దగ్గరికి అన్నట్టుగా తను పిలిపించుకోవడం కనబడుతుంది. అయితే కేసీఆర్ పెద్దగా పట్టించుకోవాలి. ఆయన నెగిటివ్ పాజిటివ్ అనేది కాకుండా కొడుక్కి, తర్వాత మినిస్టర్లకి వదిలేశాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాళ్ళకు, తలసానికైతే సినిమా ఇండస్ట్రీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన్ని బినామీ ప్రొడ్యూసర్ అని కూడా అంటారు. ఆయన బినామీ డబ్బులు, వేరే వాళ్ళని బినామీలు పెట్టుకొని తను డబ్బులు పెడతాడని కూడా ఆయన మీద ఉంది. సో కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి బిగినింగ్ నుంచి కూడా కొంత హోస్టైల్ అంటారు, అంటే ఒక నెగిటివ్గా ఉంటున్నాడు. ముందు గద్దర్ అవార్డులు అనేది ఎవరిని అడగకుండా అనౌన్స్ చేసేయడం, కనీసం ఆయనకు దగ్గరగా ఉన్న కొంత సినిమా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్. కాకపోతే రామ్ గోపాల్ వర్మ రాంగ్ పర్సన్ అనుకో, ఆయన అడ్వైజ్ ఇస్తే ఆయన నోటికి వచ్చింది చెప్తాడు. సో అట్లా కాకుండా సినిమా కొంత మామూలు రెగ్యులర్ బ్యాచ్ని కొంతమందిని మాట్లాడి ఉంటే బాగుండేది. నంది అవార్డులను మళ్ళీ పునరుద్ధరించడం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. బట్ గద్దర్ పేరు పెట్టడం అనేది సినిమా ఇండస్ట్రీకే కాకుండా తెలంగాణ వాళ్ళంటే కల్చరల్ యాక్టివిస్టులకు కూడా ఎవరికి ఇష్టం లేదు. సినిమా ఇండస్ట్రీకి గద్దర్ పేరు పెట్టడం, గద్దర్ని అవమానించినట్టు, సినిమా ఇండస్ట్రీకి కూడా తగినది కాదనేది
ఎక్కువ మంది అభిప్రాయం. ఓకే. సో, అక్కడ గొడవైంది. తర్వాత డ్రగ్స్ అనేది మనం గతంలో కూడా కేసీఆర్ ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు. చాలామందిని డ్రగ్స్ బ్యాచ్‌ని తీసుకెళ్ళడం. సినిమాల్లో డ్రగ్స్ లేవని నేను చెప్పట్లేదు. చాలా ఎక్కువ మంది సినిమాల్లో వాడతారు. కానీ దాని రిజల్ట్ ఏమన్నా వచ్చిందా? ఏమి రాలేదు. ఊరికే ఇబ్బంది పెట్టడం తప్ప అంత ఏం జరగలేదు. సో, దాని తర్వాత ఇతను డ్రగ్స్ మీద వార్ ప్రకటించాడు రేవంత్ రెడ్డి. అది పక్కకెళ్ళినట్టుగా కనపడుతుంది. ఈ మధ్య ఏమీ పెద్దగా ఇది లేదు. నిజానికి ఎక్కడ చూసినా ఇప్పటికీ కనబడుతున్నాయి. అసలు డ్రగ్స్ దొరకని రోజంటూ ఒకరోజు కూడా హైదరాబాద్‌లో లేదు. హ్మ్. సో, రేవంత్ రెడ్డివన్నీ కూడా ప్రారంభం ఆర్భాటం అంటారు. మామూలుగా తెలుగు వాళ్ళ మీదే ఈ కంప్లెయింట్ ఉంది. తెలుగు వాళ్ళు ఏది చేసినా ప్రారంభం ఆర్భాటంగా చేస్తారు, మళ్ళీ కంటిన్యూ చేయరని. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఒక్కొక్కటి అలాగే ఉన్నాయి. ఫోన్ అన్నారు. ఆ రోజు అమెరికా నుంచి తెచ్చేస్తారు ప్రభాకర్ రావుని అన్నారు. ఇప్పటివరకు 300 రోజులైంది. ప్రభాకర్ రావు ఏమయ్యాడు? కనబడలా. ఇంకొక 2 నెలలు వస్తే 1 ఇయర్ అయిపోతుంది. సో, అది పక్కన పెట్టారు. ఆ తర్వాత విద్యుత్ స్కామ్ అన్నాడు. ఇరిగేషన్ స్కామ్ అన్నాడు. ఇవే ఏవో నడుస్తున్నాయి. ఇంకా ఎంక్వైరీ అంటేనే అది నత్తనడక అలా నడుస్తుంది. దాన్ని పక్కన పెట్టేశాడు. సో, మళ్ళీ హైడ్రా తీసుకొచ్చాడు. సో, ఇలాగా హైడ్రా పక్కన వెళ్ళి ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అది వేరే, హైడ్రాకి సంబంధం ఉండ. అది వచ్చింది రంగంలోకి. ఇలాగా ఒక చేయడం అనేది మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన సినిమా వాళ్ళకి యాంటీగా తన నిర్ణయాలు తీసుకోవడం, అసలు నాగార్జున విషయాన్ని తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి ఫస్ట్. నాగార్జున అంటే సమంతకి కేటీఆర్కి సంబంధం అనే యాంగిల్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. అంతకుముందే రేవంత్ రెడ్డి ఆమె రకుల్ ప్రీత్ సింగ్కి కేటీఆర్కి సంబంధం అనే విషయాన్ని కూడా తీసుకొచ్చాడు. దీనివల్ల ఏముందంటే వీళ్ళ రైవల్స్ ఏమో పొలిటీషియన్స్, కేటీఆర్ ఈయన రైవల్, అంతవరకు బాగానే ఉంది. కానీ అవతల వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరితో సంబంధం పెట్టుకుంటే మనకేంటి? ఇప్పుడు రకుల్ అనే ఆమెకో లేకపోతే ఇంకొక XYZకో ఎవరితో అఫైర్లు ఉంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? అది వాళ్ళ వ్యవహారం. అది ఎట్లా మాట్లాడతాం మనం? సో, ఇలాంటివి తీసుకొని వచ్చి పబ్లిక్గా వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది ఈ మధ్యనే రకుల్. సో, ఖచ్చితంగా ఇబ్బందులు అవుతాయి కదా ఫ్యామిలీలో. ఎంత లేదని ఇవాళ సోషల్ మీడియా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. సో, అది రేవంత్ రెడ్డి ఒకసారిగా లేపాడు. అప్పుడు కానీ రేవంత్ రెడ్డికి ఏమన్నా ఎవరైనా గట్టిగా ఇదే అంటే ఆయన తగ్గుంటే ఇప్పుడు ఆమెకి అంత ధైర్యం వచ్చేది కాదు. రెండో యాంగిల్ అసలు రేవంత్ రెడ్డి ఈమెను రెచ్చగొట్టాడు అని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అది ఎంత నిజం తెలియదు. కానీ ఏదేమైనా నాగార్జున మీద కూడా రేవంత్ రెడ్డి కొంత ప్రత్యేకంగా కోపం ఉందని, అందుకని ఎవరిది పెద్ద వాళ్ళు ఎవరు కొట్టకుండా ఎన్కన్వెన్షన్ మాత్రం కూలగొట్టి దాన్ని పెద్ద సెన్సేషన్ చేశాడు తప్ప పెద్దవాళ్ళది జోలికి ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు తప్ప పోతున్నట్టయితే కనపడలేదు. సో, ఈ నేపథ్యంలో ఆమె మీద తీవ్ర వ్యతిరేకత, ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఇండస్ట్రీకి వచ్చింది. అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేశారు కూడా. సో, ఈ నేపథ్యంలో ఒక పెద్ద స్థాయి కమిటీ ఒకటి చంద్రబాబును కూడా కలవబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా పెద్ద ఎత్తున ఒత్తిడి అయితే కాంగ్రెస్ నాయకుల మీద, సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల మీద కూడా తీసుకొచ్చింది ఇండస్ట్రీ. సో, ఇండస్ట్రీలో కొంతమందికి రాజకీయ నాయకులతో కూడా టాప్ బ్యాచ్తో అన్ని పార్టీల్లో కూడా సంబంధాలు ఉంటాయి. సో, వాళ్ళందరూ ప్రెజర్ చేశారని చెప్తున్నారు. దాని దెబ్బకి కాంగ్రెస్ పార్టీకి బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది ఈ మధ్యకాలంలో. సో, దాంతో ప్రియాంక రంగంలోకి దిగింది. అమలాకి ప్రియాంక ఫోన్ చేసింది. ఎందుకంటే ప్రియాంకకు కూడా అమలాకి కూడా చాలా పెద్ద స్థాయి సంబంధాలు ఉంటుంది. ఆమె చేసే సోషల్ యాక్టివిటీస్ అవి రాజకీయ నాయకులతో కానీ అందరితో ఆమెకి లాబింగ్ కానీ సంబంధాలు కానీ ఉంటాయి. దాంతో ప్రియాంక అమలాకి ఫోన్ చేసి తప్పైంది మా వల్ల, మా కాంగ్రెస్ వల్ల అని ఆమెకి చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది. దాంతో రాజీనామా చేయమని రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా చెప్తుంది. ఆమె దగ్గర రాజీనామా చేయించండి, ఒకవేళ రాజీనామా చేయనంటే బర్తరఫ్ చేసేసి పక్కన పడేద్దాము, ఇది ఒక సిగ్నల్ లాగా ఉండాలి, ఎవరంటే వాళ్ళు ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు ఎందుకంటే సినిమా వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా రేపు రాజకీయాల మీద ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళందరూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద కోపంతోనూ ఈమె సురేఖ మీద కోపంతో కాంగ్రెస్కి యాంటీగా మారారనుకో, రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్కి ప్రోగా క్యాంపెయిన్లు చేసే అవకాశం ఉంది, లేదా బీజేపీకి ప్రోగా క్యాంపెయిన్లు చేసి వాళ్ళు ఎలక్షన్ టైంలో వాళ్ళు కూడా వాళ్ళ ఇది ఉంటుంది కదా, ఖచ్చితంగా అది చేయగలుగుతారు. ఆ మేరకి రేవంత్ రెడ్డికి నష్టం అవుతుంది. అది రేవంత్ రెడ్డికి అయితే పర్లేదు, కాంగ్రెస్కి అవుతుంది.
కాబట్టి ప్రియాంక రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. రెండోది రాహుల్ కానీ ప్రియాంక కానీ విమెన్ లీడర్స్ని కాంగ్రెస్లో పెంచాలనే ప్లాన్లో ఉండాలి. ఇటువంటి విమెన్ తయారైతే ఈమె కాంగ్రెస్ మనిషి కాదు, అన్ని పార్టీలు మారిన వ్యక్తి, ఒక బీజేపీలోకి తప్ప అన్ని పార్టీలకి ఆమె వెళ్ళొచ్చింది. సో అందుకని ఆమె ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. ఎంటర్ అయ్యి బర్తరఫ్ చేయబోతున్నారని వార్త వినిపిస్తుంది. ఈరోజు రేపు ఆమెకి రిజైన్ చేయడం కానీ లేక బర్తరఫ్ చేయడం కానీ జరగచ్చు అంటున్నారు. నిజమా కాదనేది మనకి ఒక 2 డేస్లో తెలిసిపోయే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.